నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే మెయిన్‌గా ట్రాఫిక్ పోలీసుల గురించి. అంటే వాళ్ళ గురించని కాదు. మెయిన్‌గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే హెల్మెట్ లేదనో, ఇతరత్ర ఏది లేదని చెప్పి డైరెక్ట్ కీస్ తీసేసుకుంటారు. అంటే చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటి అంటే అన్‌ఫేర్ జరుగుతోంది. అంటే నిజంగా మాకు హెల్మెట్ లేదు, మా దగ్గర ఆర్‌సీ అవి ఇవి లేవు అన్న చందంగా అన్న టైంలో మీరేమన్నా లాక్ తీసుకొని చేస్తే అది ఓకే గానీ, కావాలని స్పెసిఫిక్‌గా ఉన్నా కూడా అవన్నీ కన్సిడర్ చేయకుండా లాక్స్ తీసేసుకుంటున్నారు. అది ఎంత మేరకు కరెక్ట్ అనేది చాలా మందిలో ఉన్న క్వెషన్. దానికి చెప్పండి సార్. అంటే వీళ్ళు బైకర్స్ ఎక్కువ సార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. హ్మ్. బైక్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళతో ఇట్లా జరుగుతుంటుంది. హెల్మెట్ ఉన్నా లేకపోయినా కీస్ లాగేసుకోవడము. కీస్ లాగేసుకున్న దాన్ని బట్టి ఐ రిమెంబర్ ఒకసారి లక్డీ కపుల్లోనే ఎక్కడో హ్మ్. ఇట్లాగే కీస్ లాగేసుకుంటాను పారిపోతుంటే కానిస్టేబుల్ కర్రతో కొడితే ఆ బైకర్ చనిపోయాడు. యెస్ సార్. ఇట్లాంటివి ఐ థింక్ 5-6 ఇయర్స్ అవుతుంది ఇది జరిగి కూడా. హ్మ్. ఇట్లాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం కానీ పోలీసులకు అట్లాంటి రైట్ లేదు. ఓకే. వాళ్ళు బైక్‌ని కీ పట్టుకొని లాగేసి నువ్వు పక్కకు రావాలి అని చెప్పేసి కానిస్టేబుల్స్ చేస్తూ ఉంటారు. రైట్ లేదు. నంబర్ 1 మీరు బైక్‌లో వెళ్ళేటప్పుడు హ్మ్. అలాంటి పోలీసులు ఎవరైనా కీ లాగేసుకొని ఉంటే మీరు రెసిస్ట్ చేయండి. ఓకే. నేను చూపెట్టను. మీ ఎస్ఐ గారు ఎక్కడున్నారని చెప్పండి. ఎందుకంటే ఎస్ఐ క్యాడర్‌లో ఉండే వ్యక్తి తప్ప హ్మ్. వేరే కానిస్టేబుల్ గానీ, హెడ్ కానిస్టేబుల్ గానీ వీళ్ళెవరికీ కూడా మిమ్మల్ని డైరెక్ట్‌గా చెక్ చేసే రైట్ లేదు. హ్మ్. ఎస్ఐ గారి సమక్షంలో ఎస్ఐ గారు చెప్తే వాళ్ళు చేయాలి. సో మీరు ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారని అడగండి. హ్మ్. వాళ్ళు ఒకవేళ కనపడకపోతే నువ్వు ఎలా అడుగుతావు అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. హ్మ్. సో వాళ్ళకి రైట్ లేదు కాబట్టి మినిమం ఎస్ఐ క్యాడర్ ఉండాలి. హ్మ్. ఎస్ఐ క్యాడర్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పండి. హ్మ్. మీరు నా బైక్ కీస్ తీసుకోవడానికి లేదంటే నేను మీకు కోఆపరేట్ చేస్తున్నాను కదా, ఏం చేయాలి, మీరు చెకింగ్ చేయాలి అంతే కదా. హ్మ్. చెకింగ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, మీరు మనుషుల్లాగా ట్రీట్ చేయాలి పోలీసులు కూడా. హ్మ్. నేను చాలాసార్లు చూస్తుంటాను, ఇది ఫ్యాషన్ అనుకుంటారో ఏంటో మరి. నేను ఒకసారి ఒక కానిస్టేబుల్ని అడిగాను, నా కార్ ఆపారు. కార్ ఆపితే మధ్య రోడ్డు మధ్యలో ఆపుతున్నారని చెప్పేసి నేను ఇండికేటర్ వేశాను. ఓకే. ఇండికేటర్ వేస్తే అడ్డొచ్చి నిలబడి పైన కార్తో నా కార్ మీద ఓకే. ఇట్లా కొట్టాడు. ఓకే. ఓకే. అంటే నేను అప్పటికి కూడా వినకుండా కొంచెం ముందుకు తీసుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నాను నా పక్కన. హ్మ్. ముందుకు తీసుకొని వచ్చి నేను ఆపాను. హ్మ్. ఆపి ఏంది ఇట్లా లేక్‌గా బిహేవ్ చేస్తున్నావు ఏంటిది అంటే, మీరంటే ఆగారు సార్, పారిపోతారు చాలామంది. హ్మ్. అంటే మీరు బైక్ కీస్ లాగేసుకుంటున్నారు అందుకేనా? హ్మ్. బైక్స్‌తో కూడా ఇట్లా చేయడం చూశాను నేను. వాళ్ళు హ్మ్. పారిపోతారని చెప్పి, నువ్వు నాతోని ఎట్లా బిహేవ్ చేసావు? ఏంటి బిహేవియర్ అంటే, లేదు మా సార్ వాళ్ళు ఇట్లనే చేయమంటారు అన్నాడు. ఆహా! అంటే ఓకే. వాళ్ళకి ఆ రైట్ లేదు. ఓకే. వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏందంటే, మేము ఆపి కీ లాగేసుకోకపోతే వాళ్ళు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు అని. హ్మ్. స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతే దానికి కావాల్సిన వేరే కేసులు ఉన్నాయి, కట్టండి. ఎలాగో చలాన్ చేస్తానే ఉంటారు ఫోటో మస్ట్‌గా. తీసుకుంటారు, మస్ట్‌గా చలాన్ ఇస్తారు. వేయండి. హ్మ్. అవసరమైతే హ్మ్. ఇంకా ప్రావిజన్స్ ఇన్వోక్ చేసి హ్మ్. వీడు కోఆపరేట్ చేయట్లేదని సస్పిషన్ లిస్ట్‌లో వేయండి. హ్మ్. ఇంకేదన్నా చేయండి. లైసెన్సులు క్యాన్సిల్ చేయండి పట్టుకున్న తర్వాత. అంతేగాని మీరు కీస్ లాగేసుకొని వాళ్ళతో మిస్‌బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే మిస్‌బిహేవ్ చేసే వాళ్ళకి అది పనిష్మెంట్ అది ఓకే గానీ, చేయని వాళ్ళకి అది వాళ్ళకి నెగెటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. వీళ్ళ మీద నెగెటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. అరే ఏంటి అంటే అనేది అది వాళ్ళు కూడా. సిస్టమ్ కరెక్ట్‌గా ఉండాలండి. హ్మ్. మీరు ఆపేటప్పుడు కూడా ఆహ్, పబ్లిక్‌కి అవేర్‌నెస్ లేదు. హుహు. వాళ్ళ హక్కులేంటని వాళ్ళకి అవేర్‌నెస్ లేదు. పోలీసోళ్ళు ఆపేటప్పుడు కూడా రోడ్డు మధ్యలో బ్యారికేడ్లు పెట్టి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళని పరిగెట్టుకుంటూ కానిస్టేబుల్ ముందుకొచ్చి ఆపేస్తే హ్మ్. గుద్దేస్తే ఏంటి పరిస్థితి? హ్మ్. కానిస్టేబుల్ లైఫ్ ఏం కావాలి? అవును. సో అది అన్నీ కరెక్ట్ కాదు. చెకింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ప్రాపర్ బ్యారికేడ్స్ పెట్టి ప్రతి వెహికల్‌ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ర్యాండమ్ చెక్స్ చేయండి. ఎవరైనా ఇప్పుడు హెల్మెట్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, చలాన్లు పంపిస్తున్నారు కదా, హ్మ్. దట్ ఈస్ ఎనఫ్. హ్మ్. ఇంతకుముందు ఒక పాయింట్ సిస్టమ్ తెలంగాణలో తీసుకొచ్చారు. ఓకే. ఎట్లాగంటే మీకు ఒకసారి ట్రాఫిక్ వయలేషన్ చేస్తే ఒక పాయింట్ పోతుంది. అట్లా టోటల్‌గా ఒక 9 పాయింట్స్ పోయిన తర్వాత కొన్ని రోజులు సస్పెండ్ అవుతుంది. మీ లైసెన్స్ ఓకే. సస్పెండ్ అవుతుంది. ఓకే. అలాగే 12 పాయింట్స్ సంథింగ్ ఏదో ఉంది, నాకు ప్రాపర్‌గా గుర్తులేదు. ఓకే. ఇన్ని పాయింట్స్ రీచ్ అయిన తర్వాత పర్మనెంట్‌గా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. ఇదెప్పుడు జరుగుతుంది సార్? అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎళ్లి ఈ పర్టిక్యులర్ వ్యక్తి ఇలా చేశాడు లేదు అని లేదు కంప్లెయింట్ అట్లా కాదు. పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఓకే. ఇతను ట్రాఫిక్ వయలేట్ చేశాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్పీడింగ్ చేశాడు, ఆ! హెల్మెట్ లేకుండా వెళ్ళాడు, హ్మ్. లైసెన్స్ లేకుండా వెళ్ళాడు, హ్మ్. బండికి ఇంకేదో జరిగింది. ఇలాంటివి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ నంబర్‌తో అతని ఆ లైసెన్స్‌ని వెరిఫై చేసి అతని లైసెన్స్ మీద పాయింట్స్ కట్ చేస్తారు. ఓకే. ఈ పాయింట్స్ కట్ అయిపోతే ఆ పాయింట్స్ అది పెరుగుతూ ఆటోమేటిక్‌గా ఉన్నాయనుకోండి, జరుగుతుందా సార్? ఆటోమేటిక్ జరుగుతుంది. ఆటోమేటిక్‌గా. హ్మ్. ఆటోమేటిక్ జరుగుతుంది. ఓకే. వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, దానికి సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. ఓకే. అది ఇది అప్డేట్ తెలీదు అవుతూ సార్ చాలా ఉంటది. మందికి. అప్డేట్ అవుతూ ఉంటది. ఓకే. అప్డేట్ అయినప్పుడు మీకు ఐ థింక్ 7 పాయింట్సో, 9 పాయింట్స్‌కో టెంపరరీ సస్పెన్షన్ ఉంది లైసెన్స్ కొన్ని నెలల పాటు. హ్మ్. సెకండ్ టైం మళ్ళా రిపీట్ చేశారంటే లైసెన్స్ క్యాన్సిల్ కూడా అయిపోతుంది. ఓకే. మీకు మళ్ళా లైసెన్స్ రాకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఓకే. ఇది ఐ థింక్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు పోలీసులు నాకు తెలియదు కానీ ఓకే. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు వినరండి జనాలు? అంతే కరెక్టే. ప్రాపర్గా వింటారు. ఏముంది ఈ సిస్టమ్ బయట కూడా ఉంది, లైసెన్స్ క్యాన్సిల్ చేసే సిస్టమ్ ఓకే. ఉంది. మన మ్మ్. దగ్గర మరి అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారని నాకైతే కనిపించింది. ఎందుకంటే మెయిన్గా నాకు వచ్చిన పాయింట్ ఇదే. ఇన్ కేస్ ఇవన్నీ ఫాలో అవుతున్న ఒకవేళ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి హరాస్మెంట్ ఉంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనే ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు అదంతా మానిటర్ చేస్తారు, ఆటోమేటిక్గా అవుతుందని చెప్తున్నారు. రైట్ సార్? అవును అవును. ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ని ఇప్పుడు అన్నిటికీ ఆధార్ని లింక్ చేస్తాను, అన్నిటికీ నేను ఇదే చేస్తాను అంటారు కదా. ట్రాఫిక్ వైలేషన్ చేసేటప్పుడు ఆ పర్సన్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్కి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయనేది హిస్టరీ నెట్లో పెట్టుకోండి, వీళ్ళు కూడా చూసుకుంటారు. దాన్ని బట్టి అతని ప్రొఫైలింగ్ తెలిసిపోతుంది, ఓకే. అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే. ఇతను ఏదైనా ఇప్పుడు బయట కొన్ని కంట్రీస్లో యూఎస్లో స్టేట్స్ ఉంటాయి, వీళ్ళు ఎంక్వైరీలో ఇతని మీద ట్రాఫిక్ చలాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టికెట్స్ ఉన్నాయి, వీడికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి అనేది డేటా కనిపిస్తుంది. ఓకే. అలాంటి డేటా మీరు మెయింటైన్ చేయండి. ఆ పర్సన్ ఎలాంటి వాడో తెలుస్తుంది మీకు, ఏ వెహికల్ ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. మీరు చేసే వీలున్నాయి, మీరు చేయకుండా నేను ఎవరో పారిపోతారు కాబట్టి కీ లాగేసుకుంటాను అనడం అనేది తప్పు. పోలీసు వాళ్ళు చేసినది తప్పే. ఒకవేళ ఎవరన్నా రూడ్గా ప్రవర్తిస్తే, పోలీసు వాళ్ళు కూడా రూడ్గా ప్రవర్తిస్తే, కామన్ సిటిజన్స్ కూడా పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. హైయర్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చు. సో కాబట్టి యాక్ట్ డీసెంట్లీ విత్ ద పబ్లిక్, అండ్ పబ్లిక్ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయడం మంచిది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. Yeah. థ్యాంక్ యూ.